మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి. అంతా గ్రేటర్ పరిధిలోని వారే. హస్తం పార్టీ అధిష్టానంతో టచ్ లో గులాబీ శాసనసభ్యులు. జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితంతో నిర్ణయం అంటూ చూస్తాం. మీరు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఊహించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా ఏదో ఊహించుకుంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దాంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే 100% రేవంత్ రెడ్డి స్ట్రాటజీ తోటి ముందుకు పోతా ఉన్నాడు. జూబ్లీస్లో భారీ తేడాతో ఓటమి కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ తేడాతోటి గెలిచింది అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా దూకుడుగా ఏ విధంగా స్ట్రాటజీ తోటి ఉన్నాడో అర్థం చేసుకోవాలి. ఇంత నెగిటివిటీలో కూడా భారీ మెజార్టీ తీసుకొస్తున్నాడంటే ఆయన యొక్క స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసినట్లయితే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, మొన్నటి వరకు కవిత ఉండే, మిగతా అంత నాయకులు అందరూ ఉన్నారు. ఓకే, ఉద్యమ పార్టీ, సో చాలా చరిత్ర ఉన్నటువంటి పార్టీగా ఉన్నారు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీలు ఎవరున్నారు చెప్పుకోవడానికి? ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక్కడు ఇంతమంది అందరూ. ఇప్పుడు కేసీఆర్ ప్రధాన వక్త అంటే ఆయన కూడా మాట్లాడితే లక్షలాది మంది కదులుతారని చెప్పేసి అంటారు. ఆయనను అపరచాణక్యుడు అని చెప్తా ఉంటారు. ఓకేనా? రెండు హరీష్ రావు ఏమో ఆయన కూడా ప్రజల మనిషి, ట్రబుల్ షూటరు అని ఆయన అంటూ ఉంటారు. కేటీఆర్ మొత్తం హైదరాబాద్ విశ్వనగరం చేసిండు, ఈయనంత మొగోడు లేడు, ఈయన ఇంగ్లీష్ మాట్లాడితే పెద్ద పెద్ద తురుంకాన్లే అవుట్ అవుతారని చెప్పేసి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, కవితకు ఒక ఇమేజ్ ఉంది. వీళ్ళందరినీ మడతబెట్టి ఒక్కడే రేవంత్ రెడ్డి ఒక్కడే కొడతా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఎవరైనా ఒకరి మీద పోరాటం చేస్తారు, కానీ అందరి మీద ఒకటేసారి పోరాటం చేసి గెలగలుగుతున్నారు రేవంత్ రెడ్డి. నేను ఏదో గొప్ప చెప్తున్నా కాదు, కానీ ఇక్కడ విషయం అది. రేవంత్ రెడ్డి ఒక్కడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడు. ఇంత పెద్ద వ్యతిరేకతలో కూడా ఈరోజు రిజల్ట్స్ పాజిటివ్గా తీసుకురావడం చేస్తున్నాడు అంటే ఆయన చరిష్మా ఏంది, ఆయన వ్యూహం ఏంది, ఆయన స్ట్రాటజీస్ ఏంది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. రాబోయే రోజుల్లో కూడా ఆయన బలంగా చెప్తాడు 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని బలంగా చెప్తున్నాడు. అంటే ఏ విధమైనటువంటి అంటే భవిష్యత్తు ప్రణాళికలో ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 100% సక్సెస్ కావడం కూడా స్కోప్ ఉందేమో చెప్పలేం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని నమ్ముకున్నారు, కార్యకర్తలు పట్టించుకోరు. ఆ చిల్లర చిచోరగాలు, ఆ కౌశిక్ రెడ్డిని వీళ్ళ జీవన్ రెడ్డి లాంటి చిల్లర చిచోగాలను పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తారు. ప్రజలు అమ్ముతారా? చిల్లర చిచోగాలు పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తారు, ప్రజలు అమ్ముతారా? బారండి బాబు. మీరు రేవంత్ రెడ్డి కొట్టాలంటే రేవంత్ రెడ్డి కంటే అడ్వాన్స్గా ఇంకా 100 రెట్లు ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్ను కొట్టాలంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్కువ ఆలోచించి 100 రెట్లు ముందు చూపు ఆలోచించి పనిచేసిండు కాబట్టి 2023లో అధికారం రాగలిగిండు. మీరు రేవంత్ రెడ్డిని కొట్టాలి అంటే 100% ఈ ఎవరైతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరిద్దరు ఈ రేవంత్ రెడ్డి కంటే 100 రెట్లు ముందు ఆలోచిస్తే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ గారు. అంత ఈజీగా రేవంత్ రెడ్డి ఢీ కొట్టడం మీ తరం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమందికి అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే హైదరాబాద్ ఎన్నికల్లో 100% హైదరాబాద్ జరిగేటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది ఎమ్మెల్యేలకు. సో వాళ్ళందరూ కూడా గ్రేటర్ పరిధిలో ఉంటున్న ఎమ్మెల్యే అందరూ కూడా ఒక్కసారి పోవాలని రెడీగా ఉన్నారు. ఒక్కసారి కాదు, నాకు తెలిసే అంతా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం పోయినా ఆశ్చర్యం లేదు. మిగిలింది ఎంత? హరీష్ రావు, కేటీఆర్, అజయ్ రెడ్డి, ఇంకొకరు 2-3 మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం పోయినా ఆశ్చర్యం లేదు. అంత దారుణమైన పరిస్థితి కనబడుతోంది. సో అందరికీ కూడా ఏంది అంటే చాలామంది ఎమ్మెల్యేకి ఏంది బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వస్తానంటే ఒక భ్రమల్లో ఉన్నారు. కానీ జూబ్లీస్ ఫలితంతో అర్థమైపోయింది మేము ఇక అధికారంలోకి రాము. సో మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, మళ్ళీ మనకు పుట్టగతులు ఉండవు, సో మనం ఇప్పుడే చదువుకోవాలని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు కారణమవుతున్నది. ఇప్పటికే 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో 10 మంది హస్తం పార్టీకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ నేతలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందనే అనుమానంతో వీరు ఇంతకాలం మౌనంగా ఉండిపోయారని టాకు. తాజాగా జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీకి సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జూబ్లీస్ బైపోల్
బాధ్యతలు తీసుకున్నటువంటి కేటీఆర్ ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పరీక్షించారు. కానీ గులాబీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆయనపై ఫెయిల్యూర్ లీడర్గా ముద్రపడింది. జూబ్లీస్ ఓటమితో రానున్న రోజుల్లో పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనే అంశం పైన గులాబీ నేతలో డిస్కషన్ జరుగుతున్నది. 100% హరీష్ రావుకే పగ్గాలు ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలమైనటువంటి డిమాండ్ అయితే వస్తూ ఉంది. సో నాకు తెలిసి ఇద్దరి మధ్యలో పొసగదు. ఎప్పుడో ఒకసారి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఏతుందో బయటపడుతుంది. ఇద్దరికిద్దరు గల్లలు పట్టుకొని ఖచ్చితంగా వేరుకుంపటి కూడా పెట్టుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.